అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రామ్ మై విలేజ్ ఛానల్. షిఫ్ట్ చేయకండి, మనం విజిట్ అయిపోయే సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ శివుడు టెంపుల్ చూసేద్దాం రండి. అలాగే మా శివుడిని చూడండి ఎంత బాగా కనిపిస్తుండో. అలాగే శివుడు ఒక్కడే కాదండి, చాలామంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సికింద్రాబాద్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర హిల్స్లో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ శివుడు టెంపుల్ ఉండడానికి కారణం ఒక చరిత్ర ఉందండి. పూర్వంలో మహేంద్ర హిల్స్ ప్రాంతం చిన్న కొండల మధ్య సమానంగా ఉండేది, మొత్తం గుట్టలే ఉండేదంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే చాలా ఏళ్ల క్రితం ఒక సిద్ధుడు తపస్సు చేసి నివసించేవాడంట. భగవంతుడైన పరమశివుడిని భక్తుడు, ఆయన తపస్సు ఫలితంగా ఈ ప్రదేశంలో శివలింగం స్వయంగా వెలిసిందని అప్పటి స్థానికులు చెప్తున్నారండి. తర్వాత భక్తులు ఈ స్వయంగా లింగం చుట్టూ చిన్న గుడి నిర్మించి అధిగ్రామంగా పెద్ద శివాలయంగా మార్చారు. ఆలయం నుండి మొత్తం సికింద్రాబాద్ నగరం హుస్సేన్సాగర్లో అప్పట్లో అద్భుతంగా కనిపించే ఆలయం మహేంద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. మహేంద్ర హిల్స్ అనే పేరు శివుడి యొక్క రూపమైన మహేంద్రేశ్వరుడు అంటే దేవుని కంటే శ్రేష్ఠమైన శివుడు అనే పేరుతో అనుదానమైనదని అంటారు. కొంతమంది స్థానికులు చెప్తున్నట్లు ఈ ప్రాంతం అభివృద్ధి చేసేటప్పుడు మహేంద్ర హిల్స్ అనే వ్యక్తి ఒక పెద్ద భూములు దానం చేశారని ఒక వాదన ఉందండి. అందుకే మహేంద్ర హిల్స్ అనే పేరు వచ్చింది. ప్రతి మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శిస్తారు. కొండ మీద ఉండటం వల్ల ఆలయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ నుంచి కూడా లొకేషన్ చూడవచ్చు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే నాగమ్మ విగ్రహాలు అయితే కనిపిస్తారు, చాలా బాగుంటారు. ఇక్కడ నుంచి మర్రి చెట్టు కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే కృష్ణుడు అందరితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు, చాలా బాగుంది ఆ లొకేషన్. అలాగే ఇక్కడ నవగ్రహాలు, ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, గణేశుడు టెంపుల్, అందరు విగ్రహాలు ఉంటాయి. అలాగే మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ రోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నం పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.